దేవుడు ఉన్నాడో లేడో నాకే తెలియదు. మమ్మీ డాడీని మించిన దేవుడు ఎవరు లేరు. లేడు. మమ్మీ డాడీని చూసుకునే వాళ్ళు ఎప్పుడు జీవితంలో పైకి రారు. మమ్మీని డాడీని ఎంత సేఫ్ గా చూసుకుంటారో వాళ్ళు స్టెప్ కి స్టెప్ ఎదుగుతారే తప్పితే Okay. ఇదెవరు. లక్ష్మి గారి అమ్మ నాన్న ఉన్నారా? మమ్మీ ఉంది, డాడీ లేడు. డాడీ చనిపోయిన 4 years అవుతుంది. 4 years. డాడీ చనిపోయి డాడీ చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని బాధలు పడ్డావు? ఎలాంటి బాధలు పడ్డావు? నీ సాడ్ మూమెంట్ అప్పటి నుండి ఇప్పటి వరకు పడుతూనే ఉన్నాను నేను. నీకు బాగా సాడ్ మూమెంట్ ఒకటి ఉంటుంది కదా? డాడీ చనిపోయినప్పుడు అసలు మమ్మల్ని పిలవని కూడా పిలవలేదు. ఎవరు పిలవలే? మా అత్తయ్య వాళ్ళు, ఆ, మా డాడీ వాళ్ళ మమ్మీ, అక్క వాళ్ళు ఎవరు చెప్పలేదు మాకు. ఓకే. చనిపోయిన తర్వాత చెప్పారు, అప్పటికి ఎత్తుకెళ్ళిపోయారు, మేము పోలేదు, డాడీని చివరి చూపు చూడలేదు, చూసుకోలేదు. ఫస్ట్ నుంచి మంచి చూసుకున్నావా? చూసుకోలేదు. డాడీ పేరు నరసింహ. ఓకే. ఇప్పటికీ గుర్తు వస్తుంటారు కదా? వస్తుంటారు, కానీ డాడీ మమ్మల్ని చాలా రిస్క్ పెట్టాడు. ఓకే. ఎందుకని అట్లా? సెకండ్ వైఫ్ ఉంది. ఓకే. డాడీకి 2 వైఫ్స్. మమ్మీ గురించి? మమ్మీ అసలు మమ్మీ లేకపోతే నేను ఈ స్టేజ్ లో ఇలా ఉండేదాన్ని కాదు. మమ్మీ అంటే అంత ఇష్టం చాలా. ఎవరికైనా మమ్మీ డాడీ అంటే ఇష్టం ఉంటుంది. కానీ నాకు తెలిసింది ఒకటి చెప్తా, దేవుడు ఉన్నాడో లేడో నాకే తెలియదు. మమ్మీ డాడీ ఒక దేవుడు. అవును. మమ్మీ డాడీని మించిన దేవుడు ఎవరు లేడు. కానీ చాలా మంది అమ్మని నాన్నని రిస్క్ చేసిన వాళ్ళు రిస్క్ లోనే ఉంటారు. అవును. అమ్మ నాన్నని చూసుకున్న వాళ్ళు ఎప్పుడు సేఫ్ గానే ఉంటారు. అవును. ఎప్పుడైనా మమ్మీ కోపం చేసిన పనులు ఎప్పుడైనా చేసిందా? నేను చాలా సార్లు చేశాను, కానీ అది కరెక్ట్ కాదు నాన్న, ఇలా చేయాలని చెప్పింది. ఏమనుకునేవాను అప్పుడు నువ్వు? ఎందుకు ఇలా చెప్తుంది అనుకున్నాను, తర్వాత అర్థం చేసుకున్నాను. మా నక్షత్ర మీడియా తరపున మమ్మీ డాడీని హేట్ చేసుకునే వాళ్ళకి ఒక 2 మాటలు చెప్పు. మమ్మీ డాడీని చూసుకునే వాళ్ళు ఎప్పుడు జీవితంలో పైకి రారు. మమ్మీని డాడీని ఎంత సేఫ్ గా చూసుకుంటారో వాళ్ళు స్టెప్ కి స్టెప్ ఎదుగుతారే తప్పితే ఇదెవరు. ఇప్పుడు నువ్వు అనుకోకుండా హైదరాబాద్కి వచ్చావు, ఒక మంచి రేంజ్లోకి వెళ్ళావు అనుకో, మీ మమ్మీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? మా మమ్మీకి నేను ఎంత గిఫ్ట్ ఇచ్చినా సరిపోదు. మా మమ్మీ నన్ను కళ్ళ ముందు చూస్తే చాలు. తెచ్చేసుకుంటావు ఇక్కడ. ఇక అన్నలు ఎంతమంది? తమ్ముడు ఉన్నాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. చిన్నోడే. చెల్లు ఉంది, హ్యాండిక్యాప్టెడ్, మంచంలోనే ఉంటది. A to Z మొత్తం మమ్మీయే చూసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, అంటే ఇంత సాడ్ ఉంది కాబట్టి తను సోషల్ మీడియాలో కాలక్షేపం ఎంటర్టైన్మెంట్. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను లైట్ తీసుకొని, నేను ఒక ఇదిగా అవ్వాలి అని చెప్పని లైట్ తీసుకొని ఉంటున్నా. ఓకే. ఎప్పుడన్నా సోషల్ మీడియాలో బాగా వల్గర్ కామెంట్ వచ్చినప్పుడు ఏమైనా మనసు బాధ అనిపిస్తుందా? అనిపించింది, కానీ తప్పదు ఇంకా అని చెప్పేసి అంతే, లైట్ తీసుకో. చూడండి, చూసారు కదా, మనిషి బాధ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అది నీకుంటుంది, నాకుంటుంది, ఎవరికైనా ఉంటుంది. చెప్పుకుంటే మాత్రం తెలియదు. ఎంత బాధ ఉన్నా కానీ మమ్మీ డాడీని అస్సలు ఇడిచిపెట్టద్దు. ఎందుకంటే అమ్మ నాన్న లేని మనం లేవు. అవునా కదా? ఫస్ట్ మమ్మీ డాడీ, తర్వాత ఎవరైనా. దేవుడైనా కానీ మమ్మీ డాడీ తర్వాతే. లక్ష్మి ఎంత చదువుకుంది? నేను 8th క్లాస్ లో ఆపేపించు. లక్ష్మికి హిందీ వచ్చా? రాదు. తెలుగే. మీది ఏ ఊరు అసలు? మాది చీరాల. చీరాల బీచ్ వెళ్ళావా ఎప్పుడన్నా? చాలా సార్లు పక్కనే. ఎన్ని రీల్స్ చేసావు అక్కడ? చాలా చేసాం. ఈ మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ రీల్స్ చేసావా? అసలు చీరాల గురించి ఒక 4 మాటలు చెప్పు. చీరాల అంటే చిన్న బొంబాయి. అక్కడ బీచ్ లో బతికే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు కదా? అక్కడ ఎలా ఉంటుంది అసలు లొకేషన్? సూపర్ ఉంటది. అక్కడ బోట్ లో కానీ చాలా మంది రిసార్ట్లు సూపర్ చేశారు ఇప్పుడైతే. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చినావు, ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ మళ్ళీ తిరిగి వెళ్ళొద్దు. మంచిగా ఉంటుంది, బ్యాడ్గా ఉంటుంది. మంచిగా ఉన్నప్పుడు సంతోషపడు, బ్యాడ్గా ఉన్నప్పుడు కూడా సంతోషపడు. ఓకేనా? మంచి కంటెంట్స్ చేయి, మంచి చేసుకో. నెక్స్ట్ మనం ఒక సాంగ్ చేద్దాం. ఫ్రెండ్స్, లక్ష్మి ఎక్కడి నుంచో అమ్మ నాన్న విడిచిపెట్టొచ్చు, హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ బాగా ఫేమస్ అయిన ఒక కంటెంట్ వీడియో ఒకటి మొన్న యూట్యూబ్ వీడియో చేయడానికి వెళ్ళా, షార్ట్ వీడియో. ఇక్కడే హైదరాబాద్. అంటే వాళ్ళు చీరాల నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నా అని వీడియో కోసం చేశాను. నాతో పాటు యాక్ట్ చేసిన బాబాయి ఆయన బట్టలు చేంజ్ చేసుకుంటుంటే వీడియో చేసి పెట్టా. 3 million వెళ్ళిపోయింది. అది కూడా మళ్ళీ ఏంటి, బ్యాక్ సైడ్ అయినా బట్టలు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే ఆ వీడియో చేసి పెడితే అది కూడా బ్యాడ్ కంటెంటే కదా. తను బట్టలు చేంజ్ చేసుకునే వీడియో పెట్టడం, అది 3 million వెళ్ళిపోయింది. అదే అంటే ఇంకా క్యా దిక్తా అన్నట్టు ఇంకా కూడా మంచి వీడియోలు చేయి. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నీకు సీరియల్స్లో ఏమైనా వచ్చినా కానీ కొంచెం చిన్నగా తగ్గించుకో, ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయి. ఓకేనా? సరే, నువ్వు చేసే మంచి కంటెంట్ నీకు ఇంకా బ్లెస్ అవుతుంటుంది. ఇవాళ రేపు కంటెంట్ ఎవరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకేనా? ఇంకా ముందుకెళ్ళి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్.